మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా న్యూడ్గా మీ కాంటాక్ట్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెళ్తే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఆ ఊహకే భయంకరంగా ఉంది కదా. ఇది ఏ హ్యాకరో చేసే పనులు కాదు. ఇవి జస్ట్ లోన్ యాప్స్ అని కొన్ని యాప్స్ మనల్ని ప్రలోభం చేసి వాళ్ళు మనకి ఇలా బ్లాక్మెయిల్ చేసే విధానం చాలా చాలా ఇప్పుడు జరుగుతుంది. 100%గా ఇది కంటెంట్ క్రియేషన్ మాత్రం కాదు, నిజ జీవితంలో నాకు తెలిసిన ఒకరు ఫేస్ చేసిన ఒక నిజ సత్యం అన్నమాట. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి మనీ చాలా అవసరం, ప్రతి ఒక్కరికి మనీ చాలా అవసరం. ఒక్కొక్కసారి మనం చాలా డౌన్లో ఉంటాం, కానీ అవసరాలు మాత్రం ఆ రేంజ్లో ఉంటాయి. అలాంటప్పుడు ఎవరు అప్పు ఇవ్వరు, ఫైనాన్షియల్గా ఎవరు సపోర్ట్ చేయరు. అలాంటి టైంలో ఈ ఫోన్లు అంటే లోన్ యాప్స్ అంటూ మనకి ప్రలోభాల కింద ఒకదాని తర్వాత ఒకటి 5,000 కావాలా, 50,000 కావాలా, అయితే క్లిక్ చేయండి అన్నట్టు చాలా మనకి ప్రమోషన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి ఇంకా అలా చూస్తున్న కొద్దీ ఏంటంటే మనం దానికి అట్రాక్ట్ అయ్యి లోన్ తీసుకోవడానికి మనం రెడీ అయిపోతుంటాం. మన డీటెయిల్స్, ఆధార్ నెంబర్స్ మొత్తం అన్నీ ఇచ్చేస్తాం. అన్నీ ఇచ్చేసి లోన్ తీసుకుంటాం. లోన్ తీసుకున్నంత వరకు బాగానే ఉంటుంది. అంటే అప్పుడు మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఓకే, ఇంకా నెల రోజులు కదా టైం ఉంది ఈఎంఐ కట్టడానికి, సో ఈలోపు ఏదైనా జరగవచ్చు అని. కానీ ఇంకా నెల ఈఎంఐ కట్టడానికి 2 days ఉందనగా ఆటోమేటిక్గా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎలా కట్టాలి అని. అలా వచ్చినప్పుడు సరే కింద మీద ఇంకొక దగ్గర అప్పు ఎక్కడో తీసుకున్నా, లేకపోతే అమ్మని అడుగు, నాన్నని అడుగు, ఫ్రెండ్స్ని అడుగు, ఎలా కట్టేస్తాం. ఎన్ని ఈఎంఐలకి ఇస్తారు? ఇవ్వరు కదా. సెకండ్ ఈఎంఐ అయిపోద్ది, థర్డ్ ఈఎంఐకి వచ్చేసరికి కట్టలేదే అనుకోండి. ఇలా మన కాంటాక్ట్స్ అన్నీ హ్యాక్ చేసి న్యూడ్ ఫొటోస్ని ఆ కాంటాక్ట్స్ పంపించడం, లేదు అంటే మన కాంటాక్ట్స్కి డైరెక్ట్గా ఫోన్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది కొన్ని యాప్స్లో. సో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏమిటంటే దయచేసి లోన్ యాప్స్కి మాత్రం దయచేసి అట్రాక్ట్ అవ్వద్దు. ఏదైనా వడ్డీకి ఏదైనా తీసుకుంటున్నారంటే అది వేరే విషయం. ఆన్లైన్లో త్రూ ఫోన్ తెలియని వ్యక్తుల దగ్గర మన ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ పెట్టి లోన్ యాప్స్ ద్వారా లోన్లు మాత్రం దయచేసి తీసుకోవద్దు. స్వయంగా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్కి ఇలానే జరిగింది. ఆ అబ్బాయి అలానే లోన్ తీసుకున్నాడు. లోన్ తీసుకొని కట్టలేకపోవడం వల్ల ఆ అబ్బాయి కాంటాక్ట్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ అబ్బాయి యొక్క న్యూడ్ ఫొటోస్ పంపించి వాళ్ళకి డైరెక్ట్గా ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసి చాలా మానసికంగా టార్చర్ చేశారు ఆ అబ్బాయిని. సో మనం అందరం చదువుకున్నాం, చదువుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి. చదువుకున్న మనకు కూడా కొంచెం అర్థం అవ్వాలి. కాబట్టి ఇలాంటి యాప్స్కి మాత్రం ప్రలోభం అవ్వద్దు అని చెప్పడమే నా ఈ చిన్న ప్రయత్నం. సో ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేసి లైక్ చేసి ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.